వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. గోశాల ఇష్యూలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డిపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారన్నారు భానుప్రకాష్ రెడ్డి. గతంలో తాము వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో బయటపెట్టామని, కరుణాకర్ రెడ్డి మాత్రం అసత్యాన్ని ప్రచారం చేశారన్నారు. వైసీపీ హయాంలో పరుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆరోపించారు. గోవిందుడు గోవులతో ఆటలు వద్దని వైసీపీ నేతలకు హెచ్చరిస్తున్నామన్నారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అన్నింటిపైన చర్యలు తీసుకుంటామన్నారు. అసత్య ప్రచారం చేసింది ఎవరైనా వదిలేది లేదంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. గోశాలలో 100 ఆవులు 100 రోజుల్లో 3 నెలల్లో మరణించాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. ఈ విషయంలో ఆధారాలతో సహా ముందుకు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత టీటీడీ ఈవో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి తన మనుషులు 2000 మంది ఏదైతే టీటీడీలో ఉన్నారంటాడు. అంతేకాకుండా ఆవులు చనిపోయాయి, నేను నిరూపిస్తే ఆ విషయాన్ని ఈవో ఒప్పుకున్నాడంటూ కూడా మీడియా సమావేశంలో తెలియజెప్పాడు. అయితే దీనికి ప్రతిగా ఏదైతే గతంలో టీటీడీ చైర్మన్గా భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు 76 ఆవులకు పైగా మరణించాయి. అవి కూడా ఏదైతే ఆహారం సరిగా లేక అనారోగ్యంతోనూ, అదేవిధంగా పురుగులు పట్టిన దానాతో కూడా ఆవులను మేపి వాటి చావుకు కారణమయ్యారంటూ, దీంతోపాటు టీటీడీ ప్రతిష్టను దిగదార్చే విధంగా గోవులను సైతం రాజకీయానికి వాడుకుంటున్నారంటూ పోలీసులకు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ప్రస్తుతం మనతో భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఆరోపణల మీదే మీరు కేసులు పెట్టడం కరెక్టేనా అంటారా? ఆధారాలు లేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల పట్ల, అక్కడ ఆ తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గోశాలలో బాగా ఆవులు దూడలు ఆరోగ్యంగా బలంగా ఉంటే బక్కచిక్కిపోయాయి, ఆరోగ్యం సరిగ్గా లేకుండా అవి చనిపోయాయని చెప్పి అబద్ధ ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లో తీసుకుని వెళ్ళి భక్తుల మనోభావాలు గాయపడే విధంగా టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గతంలో ధర్మకర్తల మండలి సభ్యుడిగా టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి తన రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఎన్డీఏ కూటమిని ఇబ్బంది పెట్టడానికి ఒక దురాలోచనతో వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఆనవాయితీగా మారిపోతుంది. మేము కూడా గతంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద పోరాటం చేసిన వ్యక్తులమే, కానీ పూర్తి ఆధారాలతో మేము మాట్లాడడం జరిగింది. మేము చేసినటువంటి పోరాటాలకి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టులో మా ధర్మానికి అనుగుణంగా తీర్పు స్టే ఇవ్వడం జరిగింది. ఆయన తెలుస్తుంది అన్నీ తెలిసి కూడా ఈరోజు మా 8 నెలల కాలంలో మేము వికసిత ఆంధ్రప్రదేశ్గా మేము ముందుకు తీసుకుపోతామంటే ఓర్వలేని తనంతో ఈరోజు ఈ సెంటిమెంట్ డ్రామాని ఆడుతున్నారు. మీ దొంగ ఏడుపుల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. సరే, ఇంకో విషయం, 2000 మంది శ్రేయోభిలాషులు నిరంతరం నిఘా నేత్రంతో ఉండి తనకు సమాచారాన్ని పంపిస్తున్నారు అంటున్నారు. ఈ మధ్యకాలంలో టీటీడీలో ఏదైతే చెప్పులు వేసుకొని రావడం, అదేవిధంగా కింద నుంచి కొంతమంది సిబ్బంది మాంసాన్ని పైకి పంపడం, అదేవిధంగా మద్యం బాటిల్స్ కనపడే విధంగా పెట్టడం, మద్యంతో కొంతమంది మద్యం దాగి గొడవ చేయడం, ఇలాంటి వాటికి వెనక ఏదైనా కుట్రలు ఉన్నాయంటారా, లేకపోతే అవి యాదృశ్చికంగా జరిగినాయంటున్నారా? ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో కుట్ర చేసి పంపిస్తున్నారని చెప్పి కుట్ర కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నుండి తిరుమల ప్రతిష్టత దిగజార్చే విధంగా దాన్ని వాంటెడ్గా ప్రెస్లో వచ్చే విధంగా దాన్ని ఏదైనా ఎవరన్నా చేస్తున్నారా అనేక అనుమానాలు భక్తుల నుంచి కూడా వచ్చింది. కాబట్టి దీని మీద కూడా విజిలెన్స్ వరకు మేము కంప్లైంట్ చేస్తాం. అలాంటి వ్యవహారాలు ఉంటే దీని వెనకాల ఉంటే సూత్రధారిని పాతదారిని ఖచ్చితంగా చట్టం ముందు పెట్టబోతుంది. ఈ 2000 మంది ఉద్యోగులు అనే విషయాన్ని ఆయన అంటే ఒక విధంగా మిమ్మల్ని బెదిరించడమా, లేకపోతే ఏదైనా అంతమంది ఉద్యోగులు నా మాట వింటారు, మీ పరిస్థితి ఏంది, నేను ఏమైనా చేయగలను టీటీడీలో అని మిమ్మల్ని బెదిరించడమా? ఈ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆర్గనైజేషన్ బెదిరించే సత్తా ఎవరికి లేదు. ఆ 2000 మంది ఆయన శ్రేయోభిలాషులు ఉంటే 24,000 మంది పూర్తిగా ఉన్నటువంటి గోవింద భక్తులు మాకు కూడా ఉన్నారు.
దాదాపు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పర్మనెంట్ ఎంప్లాయీస్ మాకు కూడా అసలు అందరూ గోవింద భక్తులే. నీకు ఆ 2000 మంది నీకేం భక్తులు కాదు నాయన, వెంకటేశ్వర స్వామి భక్తులు. నువ్వేదో 2000 మంది అనుకుంటున్నావు, ఇద్దరు కూడా లేరని చెప్పి వాళ్ళు అంటున్నారు. అన్న నాకు ఉద్యోగస్తులు ఫోన్ చేసినా మేము ఇద్దరు కూడా లేము ఆయన పక్షాన, ఆయన ఏమో 2000 మంది అంటున్నారు, అది ఆయనకి అర్థమవుతుందో రాబో రోజుల్లో అని చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు అవమానించాడని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అదే టీటీడీని అవమానించే పరిస్థితిలో కొన్ని వ్యాఖ్యలు బయట నుంచి గోశాల గురించి కానీ ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఎందుకు టీటీడీ ఉద్యోగుల సంఘాల యూనియన్ బయటికి రావడం లేదు? వారు ఎందుకు ఈ విషయం గురించి ఏమాత్రం స్పందించకపోవడం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం కాబట్టి ఈఓ గారు అందరి తరఫున మా ఈఓ గారు, మా చైర్మన్ గారు, నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అవసరమైతే ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో మా ఉద్యోగ సంఘాలు కూడా మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులు, మేమందరూ వెంకటేశ్వర స్వామి కూటమి, మేమందరూ చైర్మన్ అయినా, మెంబర్ అయినా, ఈఓ అయినా, ఎంప్లాయ్ అయినా మేమందరూ వెంకటేశ్వర స్వామి సేవకులం కాబట్టి ఎప్పుడు స్పందించాలో ఖచ్చితంగా స్పందిస్తారు. అందరి తరఫున మేము స్పందించామని చెప్పి మేము అనుకుంటున్నాం. కేసు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారా మీకు? ఖచ్చితంగా మా లీగల్ టీంతో మాట్లాడాం. కేసు 100% దీన్ని నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి సెక్షన్లు ఈరోజు భారత రాజ్యాంగంలో మనకి కల్పించినటువంటి BNS 356 అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ BNS 74 తరఫున 74లో లోబడి కేసులు ఖచ్చితంగా రిజిస్టర్ చేసే అవకాశం ఉంది. తొందరలోనే దీని మీద కేసు నమోదవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరు ఇట్లా టీటీడీ మీద అనవసర దుష్ప్రచారం చేయకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా మొదట్లో ఏదైతే టీటీడీ భూమన్ కరుణాకర్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది, ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారంటూ కేవలం ఆ ఉద్యోగస్తులు భవిష్యత్తును దెబ్బతీసే విధంగా మాట్లాడడం కూడా తగదంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి SP కార్యాలయం నుంచి.